రైట్, నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రాఘవ. వెల్కమ్ టు మై స్టూడియో. అయితే ఈరోజు గద్వాల నియోజకవర్గం కాదు, గద్వాల జిల్లా వ్యాప్తంగా కూడా డాక్టర్ల సమ్మె అనేది ఒక సంచలనంగా మారిపోయింది. ఇక గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎప్పుడు కూడా అంటే 2-3 సార్లు సమ్మె సందర్భాల్లో తప్ప హాస్పిటల్ బంద్ చేసిన పరిస్థితి లేదు. అయితే తాజాగా నిన్న అనంత హాస్పిటల్ పైన దాడి అనంతరం కూడా డాక్టర్లంతా కూడా సుమారు ఒక 52 మంది డాక్టర్లు గద్వాల జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పి క్లినిక్లు, అదేవిధంగా హాస్పిటల్ బంద్ చేయాలని చెప్పి చెప్పిన సందర్భం. అదేవిధంగా ఈ రోజుతో బంద్ స్టార్ట్ చేశారు డాక్టర్లు. అయితే రేపు కూడా గద్వాల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అయితే మనతో పాటు ఈ విషయంతో నాకు సీనియర్ జర్నలిస్ట్ అయితే మన స్టూడియోలో ఉన్నారు, నల్లన్న, అదేవిధంగా లోకేష్. అది నల్లన్న, వెల్కమ్ టు మై స్టూడియో. మరోసారి వెల్కమ్ మీకు. వెల్కమ్ లోకేష్. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అడుగుదాం. అయితే సీనియర్ జర్నలిస్టులుగా మీరు ఉన్నారు. ఫస్ట్ మనం లోకేష్ విషయానికి వస్తే, లోకేష్, ఇప్పుడు అసలు గద్వాల జరుగుతున్న పరిస్థితులను మనము డాక్టర్లు సమ్మెకి వెళ్ళడం కరెక్ట్ అంటావా, లేదంటే కరెక్ట్ కాదంటావా? అసలు ఈ జరిగిన విషయాలపై, నిన్న మొన్న నుంచి జరుగుతున్న విషయాలపై నీ ఎనాలిసిస్ ఏ విధంగా ఉంది? జరిగిన ఈ సంఘటన అయితే బాధ అనిపిస్తుంది. సరే, ఎక్కడ పొరపాట్లు జరుగుతుంటే దొరికిండొచ్చు కూడా. అయితే నిన్న జరిగిన ఈ సంఘటన అయితే డాక్టర్ల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా గతంలో నుంచి కూడా చాలా సంఘటనలు ఇప్పటికి జరగబట్టి కూడా సరే నిన్న జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో, అయితే గద్వాల్లో కాకుండా కర్నూలు రిఫర్ చేశారు గద్వాల డాక్టర్లు. ఏదైతే అనంత హాస్పిటల్ ఉందో కర్నూలు నుంచి హైదరాబాద్ రిఫర్ చేశారు. అక్కడ చనిపోయినట్టుగా తెలిసింది. తీరా వచ్చి మాతో వచ్చి ఇట్లా డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు వాళ్ళు అదే ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు బంద్ చేసిండ్రు. సరే, దీనివల్ల అయితే ఇప్పుడు బంద్ ఉండడం వల్ల గద్వాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత రాత్రి కూడా నేను చూసినాను బయటకు వచ్చి. సరే, జర్నలిస్ట్గా మనం బయటికి వచ్చాం కదా రాగా, చూశారు మీరు కూడా. చూస్తే చాలా మెడికల్ హాల్ బంద్ ఉండడం, హాస్పిటల్ బంద్ ఉండడం, దీనివల్ల చాలామంది ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. సరే, డాక్టర్లు కూడా ఒకసారి పునరాలోచన చేసి ఈ బంద్ను కొద్దిగా సడలించే విధంగా ఉంటే బాగుంటుందేమో. దీనిపై అధికారులు కూడా స్పందించాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకూడదు. ఎందుకంటే నిజంగా డాక్టర్ తప్పు ఏదైతే చేస్తాడో, సార్ చనిపోయి ఉండొచ్చు, ఆయన నిర్లక్ష్యంతో చనిపోతే సరే మనకి ఎఫ్ఐఆర్ ఉంటుంది. పోలీసులు కేసు చేసిన తర్వాత పోస్ట్ మార్టం ఉంటుంది. ఆ పోస్ట్ మార్టంలో నిజంగా తేలితే తను కూడా శిక్షార్హుడే, తనకి ఏం లేదు. కానీ ఒక మూకుముడిగా ఒకటేసారి 300 మంది 400 మంది పోయి దాడి చేయడం అలాంటిది కొద్దిగా బాధాకరమే. సరే, వాళ్ళకు కూడా ఎంతవరకు బాధ అనిపించిందో వెళ్ళారు. సరే, దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో మనం చూసేది ఉంది. ఇప్పుడు దాని మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు అడగబోద్ది. ఇప్పుడు అన్న, నువ్వు కూడా చూసినావు నిన్న నుంచి జరుగుతున్న సంఘటనలు. మొన్న నైట్ కూడా మీరు వచ్చారు, జన సంఘటనలు కూడా మీరు చూసారు. అయితే అంతమంది ఒకేసారి హాస్పిటల్కి దాడికి వస్తున్నారని చెప్పేసి ముందస్తు సమాచారం వాళ్ళకి డాక్టర్లకి ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళ హాస్పిటల్కి రావడానికి గల ప్రధాన కారణం ఏంటని మీ వ్యూలో ఆలోచిస్తారు? నిన్న వాళ్ళు మనతో ప్రెస్ మీట్ పెట్టే సందర్భం విషయాలు అన్నీ కలిపి అంతమంది వస్తారు, ముందస్తు సమాచారం ఉన్నా ఎందుకు హాస్పిటల్ రావాల్సి వచ్చిందంటారు? ఇప్పుడు వైద్యానికి సంబంధించిన ఒక డాక్టర్ వాళ్ళు ప్రజెంట్గా వాళ్ళు ట్రీట్మెంట్ చేసినారు కాబట్టి దానిపైన వాళ్ళు వచ్చేసి అక్కడ క్లాట్ ఇద్దామనే ఉద్దేశం మీద అక్కడ వచ్చి ఉండొచ్చు మేబీ. కాకుంటే అక్కడ వచ్చిన సందర్భం చూస్తే అక్కడికి వచ్చేవరకు దాదాపుగా 200 నుంచి 300 మంది దాకా ఉన్నారని సమాచారం. అయితే ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ పర్సన్ కాకుండా వచ్చు, వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చేటారు. వీళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు కొన్ని రకాలమైన మధ్యాహ్నం అది సేవించినట్లు అక్కడ ఉన్న వాళ్ళ సమాచారం బట్టి తెలుస్తుంది. మనం ఆ సిచ్యువేషన్లో చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో లేదు. కాబట్టి వీళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం వీళ్ళు చేసిండ్రు. ఆల్రెడీకి అప్పటికే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా అక్కడ వాళ్ళని కూడా వారించే సమయంలో వాళ్ళు కూడా వినే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. ఆ సందర్భంలో డాక్టర్ కూడా అక్కడ చేరుకొని కనీసం వాళ్ళకి మొబిలైజేషన్ చేస్తామన్న పరిస్థితి కూడా లోకల్గా ఉన్న డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ వాళ్ళు కూడా వచ్చేసి ఈ సంఘటన ఇది కాదు, ఇటువంటి పరిస్థితి అనేది చెప్పే పరిస్థితి కూడా అక్కడ లేనట్లు అనిపిస్తుంది నాకు. ఈ సంఘటన జరగడం బాధాకరణం. ఒక క్రిమినల్ ఏ విధంగా అయితే బంధించి ఆ దాడి చేస్తారో ఆ దృశ్యాన్ని చూస్తే మనకి భయాన ఏదో జరుగుతుంది ఇక్కడ అనే ఒక దృశ్యం కనిపిస్తుంది. అక్కడ నైట్ పోలీసులు కూడా ఉన్నారు కదా, పోలీసులు అంతమంది ఉన్నా కూడా పోలీసులు నివారించే క్రమంలో వాళ్ళ సిబ్బంది తక్కువ ఉన్నారు, వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ క్రమంలో ఏమైపోయింది అంటే వాళ్ళు ఎక్కడ చేసినా కూడా కొన్ని కమ్యూనిటీస్ అనే ఉంటాయి లోకల్. ఒక సందర్భంలో పోలీసులు ఉన్నందుకే కొద్దిగా అక్కడ ఘటన పెద్దగా ఘటన జరగకపోవడానికి కారణం అంటే అక్కడ ఏమంటే
కొద్ది వరకు ఏమంటే ఆ ఫర్నిచర్ కానీ అవి కానీ ధ్వంసం కాకుండా నివారించడానికి అదొక ప్రయత్నంగా మనం భావించవచ్చు. ఆ పోలీసులు నివారించడంలో సీసీ కెమెరా ప్లస్ వాళ్ళు కూడా వీడియో రికార్డింగ్ చేయడం, అక్కడ కూడా మీడియా మిత్రులు కూడా ఉండడం వల్ల కూడా కొద్ది వరకు ఆ క్రమంలో వాళ్ళు కూడా ఏం చేసిండ్రు, కొన్ని సందర్భాల్లో మీడియా వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళ కెమెరాలు గుంజుకోవడం, అంటే ఆ సిచ్యువేషన్ అట్లా, అంటే ఎవరు విలేకరు అని తెలుసుకోలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ ఏది ఏమైనా కానీ ఈ సంఘటన చేయడం బాధాకరము. ట్రీట్మెంట్ చేసింటారు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఏంది సమాచారము అని ఈ డాక్టర్స్ కూడా అక్కడ వచ్చి వివరించే ప్రయత్నమే చేసిండ్రు. వీళ్ళు ప్రీ ప్లాన్గా అక్కడ వచ్చేసి దాడులకి పాల్పడడం అనేది ఇది కరెక్ట్ అయిన కదా. దీనిపైన కూడా వాళ్ళు నిన్ననే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఎస్పీ గారికి వాళ్ళు కూడా ఫిర్యాదు చేసిండ్రు, ఫర్దర్గా ఎస్ఐకి వాళ్ళు కూడా ఫిర్యాదు చేసిండ్రు అని చెప్తున్నారు. ఫర్దర్గా ఏం జరుగుతుందో మేము వెయిట్ చేసి, కానీ ఈ 3 రోజులు ఏదైతే బంద్ అని చెప్తున్నారో గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే రోగులకు కానీ, అత్యవసరమైన ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ, గుండె సంబంధిత వ్యాధులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ తెలిసి కూడా ఇక్కడ నుండి మనం అక్కడ సరిహద్దు ప్రాంతంగా ఉంది మనది, ఇక్కడ కర్ణాటక ప్లస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇక్కడ మనకి ఇక్కడ నుండి మనం కర్నూలుకి వెళ్ళి 60 కిలోమీటర్స్ ఉంది. మనము మళ్ళీ ట్రీట్మెంట్ మామూనార్కి వెళ్ళాలని 80 కిలోమీటర్స్, అక్కడ నుండి అక్కడ ట్రీట్మెంట్ లేని హైదరాబాద్కి వెళ్ళాలి 220 కిలోమీటర్స్. ఈ సమయంలో వీళ్ళమేదంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కనీసం ఇక ప్రస్తుత చికిత్స ఏదైతే మైనర్ వీళ్ళ పరిధిలో ఏదైతే ఉందో ఆ చికిత్స అందిస్తే కొద్దివరకు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజులు అనేది కూడా మంచిది కాదని నేను అనుకుంటున్నా. వాళ్ళు సడలించి వేరే రకంగా బ్యాడ్జీ ద్వారానో నిరసన చెప్పి విధులు నిర్వర్తించకుండా కూడా వాళ్ళు 10 మందికి చెప్తే వాళ్ళు కూడా 10 మందికి మొబిలైజేషన్ చేసే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. 100% అయితే మనం దీని గురించి సర్వే కూడా పెట్టినాం. సర్వే పెడితే కూడా 50-50 ప్రాసెస్ మీరు అన్నట్టు అత్యవసర పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఎమర్జెన్సీ సర్వీసులు అనేది ఖచ్చితంగా డాక్టర్లు అందించాలి. ఇప్పుడు గద్వాల్లో ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కువ పోయే అవకాశాలు ఉంటుంది. ఆ సందర్భంలో ఎమర్జెన్సీ చికిత్స అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే బ్యాడ్జీ ధరించో నిరసన ద్వారా తెలిపి హాస్పిటల్ని ఓపెన్ చేసి 3 రోజులు కాకుండా కొద్దిగా కుదించాలని మీరు అన్నట్టే మనకు పబ్లిక్ నుంచి కూడా టాక్ అదేవిధంగా వస్తుంది. ప్రధానంగా ఒకటి ఏమంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో ఈ ఇరు పార్టీలకు సంబంధించి ఎవరైనా కానీ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల శ్రేయసే భావించి వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ కాంప్రమైజేషన్ చేసి ఇటువంటి పరిస్థితులు పునరావృతం కదా. మనకి కూడా వైద్యం అనేది ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు ఇట్లా చేయడం వల్ల డాక్టర్స్ ఇబ్బంది అవుతున్నారు, వాళ్ళని ప్రెజర్ చేయడం వల్ల మనకి వచ్చే వైద్యం కూడా అందే పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి వీళ్ళు కూడా చొరవ తీసుకొని మధ్యవర్తిగా ఉండి ప్రజలకి వైద్యులకి మధ్యవర్తిగా ఉండి మళ్ళీ యథావిధిగా కొనసాగడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా రైట్. ఒక నిమిషం మళ్ళీ ఇంకొక విషయం పెడతా లోకేష్. ఇప్పుడు నీకు తెలిసిన విషయం ఒకటి, మళ్ళీ నీకు కూడా ఒకటి, నీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్స్ కూడా వాళ్ళ ప్రైవేట్ క్లినిక్లు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి, అక్కడికి వచ్చిన పేషెంట్లు ఎవరైనా కాకపోతే బ్లడ్ టెస్టులు కానీ ఏదైనా జరగక స్వయంగా నేను కూడా కొన్ని సందర్భాల్లో అవి చూశాను, నాకు తెలిసిన విషయం కూడా అదే. బ్లడ్ టెస్ట్ కావచ్చు వాళ్ళ హాస్పిటల్కి మళ్ళించుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరి పేషెంట్లు వస్తే పలానా ట్రీట్మెంట్ లేదంటే పలానా హాస్పిటల్కి వెళ్ళండి, పలానా ఎవరి హాస్పిటల్కి వాళ్ళు మళ్ళీ ఇస్తున్నారు, రోగులని వాళ్ళ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి మళ్ళీ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళతో డబ్బులు లాగడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. అయితే దీని గురించి కొంతమంది మనకు అంటున్నారు, గద్వాల పబ్లిక్ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఛార్జెస్ అనేది కామన్ ఛార్జెస్ అనేది ఏం లేవు, ఒక ఆపరేషన్కి ఇంత అనేది లేదు, ఎవరిని ఇష్టం వాడు వసూలు చేస్తున్నారు, పంపించేస్తున్నారు. సో ఇప్పుడు ఈ హాస్పిటల్లోకి వెళ్ళకుండా కూడా ప్రభుత్వ హాస్పిటల్లోనే మెరుగైన వైద్య సేవలకి ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ప్రభుత్వ హాస్పిటల్ కూడా పోయే అవకాశం ఉంటుంది కదా, అదొకటి ప్లస్ పాయింట్. ఇప్పుడున్న డాక్టర్లు 3 రోజులు ధర్నా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అనుకుంటాం? అంటే ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలన్నా ఇదే డాక్టర్లే ఉన్నారు, వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడున్న ధర్నా చేసే డాక్టర్లే ఉన్నారు. ఇప్పుడు ధర్నా చేసిన కూడా ప్రైవేట్ డాక్టర్. ఏంది ఈ విషయాన్ని మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ బంద్ చేయడం వల్ల ఉపయోగం ఒకరికి ఉపయోగం అని చెప్పడం కంటే నిరుపయోగమే. ఎందుకంటే దీనివల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, అన్ని నష్టాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ తర్వాత మనకి ఎమ్మెల్యే గారు చొరవ చూపి ఇమ్మీడియట్గా తక్షణమే వాళ్ళని విరమింపజేసేటట్టు చూసి వాళ్ళతో మాట్లాడి విరమింపజేసేటట్టు. ఫస్ట్ గ్రామీణ నుంచి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాఘవత్ నీకు తెలియదు ఏముంది, ప్రతి హాస్పిటల్ ముందు నిలబడి ఈరోజు రాఘవేంద్ర హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్ ముందు చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఆయన రాఘవేంద్ర వస్తాడని, అది బంద్ ఉంది. సరే హార్ట్ నీకు తెలియదు ఏముంది. సో ఈ రెండు ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ హార్ట్ అయినా చిన్నపిల్లలు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనము
ఇప్పుడు సీజన్ ఇది అంటే వైరల్ ఫీవర్ ఇటువంటి వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈ సీజన్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని కూడా ఇటువంటి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి మనం అంటే టీఎస్ డయాగ్నోస్టిక్ అని చెప్పేసి వాళ్ళ మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అదైతే చిన్నదైతే కాదు. ఎందుకంటే ఆ ఆసుపత్రుల్లో వీళ్ళతో పాటు చాలా మంది రోగులు ఉన్నారు. ఆ రోజు మన రాత్రి జరిగిన ఇన్సిడెంట్ దానివల్ల పక్కలో ఉన్న రోగులు కూడా చాలా బాధపడ్డారు. వాళ్ళకు చేతికి ఇంజక్షన్ నిడిల్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, దాన్ని తీసుకొని బాటిల్స్ పట్టుకొని బయటికి పోలేక వాళ్ళు బిక్కు మంటుకు బతికినారు. సరే ఆమె డాక్టర్ వెంకటేష్ గారు అంతే, వాళ్ళ భార్య మిస్సెస్ ఉన్నారు గైనకాలజిస్ట్, ఆమె కూడా బాత్రూంలో పోయి దాబెట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. సో ప్రజలు కూడా ఏదైనా ఉంటే చట్టపరమైన విధంగా వెళ్ళాలి. కానీ ఇలా భౌతిక దాడులు దిగి మరి అదేదో అంటున్నారు, చెక్కు రాయించుకున్నారు, నైట్ మొత్తం చెక్కు రాయించుకున్నారు, 27 లక్షలు ఏదో రాయించుకున్నారు. మరి ఇప్పుడు ప్రాణం విలువ డబ్బేనా? డబ్బు కాదు కదా. మీకు ఇప్పుడు డబ్బు కోసమే చేస్తే అంటే తప్పు చేసిన డాక్టర్ల మీద కంప్లైంట్ చేయొచ్చు, కోర్టులో చట్టపరంగా ఏదైనా చర్య తీసుకోవచ్చు. నిజంగా తను ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది, దాంట్లో చట్టపరంగా నిజంగా అంటే కూడా తప్పు చేస్తే తన శిక్షార్హుడే. కానీ భౌతిక దాడులో దిగడం హాస్పిటల్లో మీలాగానే హాస్పిటల్లో చాలామంది వెళ్ళారు, వాళ్ళ చేతికి బాటిల్స్ ఉన్నాయి, బాటిల్స్ పెట్టుకొని బయటకు వస్తున్నారు. అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే. కాబట్టి తక్షణమే ఇప్పుడు గద్వాలో ఉన్న పరిస్థితి ఏంటంటే వాస్తవానికి వండర్ ఏంటంటే వండర్ ఏంటంటే రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఫస్ట్ టైం అనుకుంటా నేను. మన రిపోర్టర్లు కూడా నిద్ర మేల్కొని రిపోర్టర్స్ కావచ్చు, గద్వాల్ సిఐ గారు కూడా చాలా చొరవ చూపాడు. ఎందుకనాలి అక్కడ ఆ ఇన్సిడెంట్ని ఆ రాత్రి క్లోజ్ అయ్యిందంటే ఖచ్చితంగా గద్వాల్ సిఐ పోలీసులు మిగతా ఎస్ఐ పోలీసులు చాకచక్యంగా వివరించి ఆ నైట్ అయితే క్లోజ్ చేశారు. సరే మరుసటి రోజు వీళ్ళు ఇలా రియాక్ట్ కావడం, వాళ్ళు అలా రియాక్ట్ కావడం, సరే వీళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేయాల్సింది. ముఖ్యంగా అన్నిటికంటే ముందు గత పాలకులు, గత ప్రభుత్వాలు ఎవ్వరూ చొరవ చూపకుండా మన గద్వాల ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరుస్తామన్న ఆలోచన చాలా వరకు నిర్లక్ష్యం చేశారు. సో ఇప్పటికైనా సరే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చొరవ చూపి అన్ని ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఇస్తే ఈ పరిస్థితి రాదు గద్వాల్లో. ఇప్పుడు కర్నూలు హాస్పిటల్ తీసుకోరాగా, కర్నూలు హాస్పిటల్కి పోతే, ప్రభుత్వ హాస్పిటల్కి పోతే చాలా మెరుగైన సౌకర్యం ఉంటుంది. గద్వాల్లో కాదు ప్రైవేట్ హాస్పిటల్ అంటే నెక్స్ట్ పోయేది కర్నూలులో గవర్నమెంట్ హాస్పిటల్కే. మరి అక్కడ ఉన్నది ఏంది, మనతో లేనిది ఏంది? కాబట్టి మనతో కూడా అన్ని ఎక్విప్మెంట్ చేయాలి. డాక్టర్లు ఉన్నారు, 14-15 మంది ఉన్నారు, మన మస్తు మంది ఉన్నారు డాక్టర్, కానీ ఏం లాభం వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ లేక. ఇప్పుడు గైనకాలజిస్టులు ఉన్నారు, ప్రతిరోజు ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారు, లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆపుకోలేని పరిస్థితి. మేము బయటకు వచ్చి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళే ఉంటారు, ఇబ్బంది అంటున్నారు, అక్కడికి వెళ్తే వాళ్ళే ఉంటారు. సో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పుడున్న స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని డెవలప్మెంట్ చేసి అప్డేట్ చేసి మంచిగా చేస్తే ఇప్పుడు ఈ అవస్థ రాదు. నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్ ప్రభుత్వ ఆసుపత్రి. దాని తర్వాత ప్రజలకు మరి మన తరఫున మనమంతా సీనియర్ జర్నలిస్టులం, మనం ప్రజలకు చెప్పేది ఏంటంటే మన రాత్రి జరిగిన సంఘటనలో మన ఫోన్లు కూడా గుంజుకున్నారు, చాలామంది ఫోన్లు గుంజుకున్నారు. విచక్షణ రహితంగా అలాంటి పద్ధతులు కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నాం, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ చివరి బార్డర్లో ఉన్నాం. మన పరిస్థితులు ఏందో మనం గమనించాలి. మానవారికే మనం ఆలోచన చేసి దాడి చేసి మనం పైసలు ఇప్పించుకొని పోవడం, ప్రాణం ఖరీదు పైసలు కాదు కదా. కరెక్ట్ కాదు, అది చాలా చేయడం 100%. అన్న ఇంకొక విషయము, ఇప్పుడు గద్వాల హాస్పిటల్ పరిస్థితి తీసుకుంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ని మనం పంపిస్తారని మనం చెప్తుంటాం. ఇప్పుడు గద్వాల హాస్పిటల్లో ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయి, ఎంతమంది డాక్టర్లు అక్కడ ఉన్నారు, వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటారా? వాళ్ళు ట్రీట్మెంట్ చేయకనే చాలా సమస్యలు ఇంతకుముందు ఫేస్ చేసినాం. దీంట్లో డైరెక్ట్ స్థానిక ఎమ్మెల్యేనే అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ ట్రీట్మెంట్ జరగకుండా అక్కడికి పోయి డాక్టర్లతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా మనం చాలా చూసినాం. కరోనా టైంలో బ్లడ్ డొనేట్ చేసి కరోనా వస్తే మేము సొంతంగా ఈటల సార్ వైద్య ఆరోగ్య శాఖ కరోనా టైంలో మేము కాల్ చేపించి కూడా మేము బ్లడ్ తెప్పించాం. నారాయణపేట నుంచి, వనపర్తి నుంచి. ఆ టైంలో బయట తిరిగేలేదు. సరే జర్నలిస్టులు కూడా మనం ఇంతమంది తాపత్రయపడుతున్నాం, కానీ గద్వాల ఆసుపత్రి అయితే మెరుగుపడాలా. చెప్పు కంటిన్యూ వచ్చాను మీరు కంటిన్యూ. అయితే ప్రజెంట్గా అటువంటి సిచ్యువేషన్లు ఎదురు ఉంటాము. ఆ డాక్టర్ ఎమ్మెల్యే గారు కూడా అక్కడ వచ్చేసి వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం, మీ వ్యక్తిగత విషయాలు ఏమన్నా ఉంటే బయట చూసుకోండి,
ప్రభుత్వానికి సంబంధించిన విధుల పట్ల మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి అని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం చాలా. అవును అవును ఇప్పుడే గతంలో కూడా డయాలసిస్ పెట్టిన కొందరికి ఇటువంటి పరిస్థితి ఎదురైతే కూడా వాళ్ళు కూడా సామాజిక మధ్యలో కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకే వస్తున్నాయంటే గతంలో నుండి మనం చూస్తే ఈ ప్రాంతం కూడా నిరక్షరాస్యతకు చాలా గురైన ప్రాంతం. ఇక్కడ వచ్చిన వ్యక్తులు కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోగుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ పరిస్థితి దాపరిస్తుంది. డాక్టర్లు వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా విధుల పట్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి పనిచేస్తూ బయటకు వచ్చేసి సొంత ప్రైవేట్ ఆసుపత్రులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక పక్క నిర్లక్ష్యం చేయడం, ఒక పక్క ఆకర్షించుకొని వాళ్ళని రండి అని చెప్పేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఒకనొక సందర్భంలో మనం పేషెంట్ తీసుకుపోయినా నేను లైవ్లో చూసిన సందర్భాలు, ఒక పేషెంట్ పూర్ పేషెంట్ అక్కడికి వచ్చి సార్ ఇది మా పరిస్థితిలో మేము ట్రీట్మెంట్ తీసుకోలేము, వేరే హాస్పిటల్కి వెళ్తాం అన్నట్టు. వేరే హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం, మా హాస్పిటల్కి రండి మేము 20,000కి చేస్తాం అంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రి లోపలే ఆయన సొంత ఆసుపత్రికి రండి అని చెప్పుకున్నాం. అంటే అక్కడికి వెళ్ళే ఈ రోగులు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన పేదవాళ్ళే వెళ్తుంటారు. అటువంటప్పుడు వాళ్ళని అక్కడ డబ్బులు తీసుకురావాలా, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకురా అయోమయ పరిస్థితి ఇక్కడెందుకు మేము తక్కువకే చేస్తాం హాస్పిటల్ అన్న సందర్భాలు కూడా కొన్నిసార్లు విన్నాం. అంటే ఇవన్నీ మనం చెప్పుకునే విషయాలు కాదు, కాబట్టి ఈ సమస్యలన్నీ ఫేస్ చేస్తున్నారు. కొందరు చెప్పుకోలేని డబ్బు తాకట్టు పెట్టుకొని వస్తున్నారు చేస్తున్నాం. ఈ సందర్భాలు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తున్నారు, డాక్టర్స్ కానీ యంగ్ డైనమిక్ పర్సన్స్ వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడున్న సాంకేతిక పరమైన టెక్నాలజీ తోటి నైపుణ్యమైన వైద్యం అందించే పరిస్థితుల్లో కూడా ఉంటారు. కానీ అక్కడ వాళ్ళ హాస్పిటల్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు సీనియర్స్ జూనియర్స్ మధ్య విభేదాలు రావడంతో కొన్ని సందర్భాలు కూడా ఇటువంటివి జరుగుతున్నాయని నా అభిప్రాయం. ఆ పరిస్థితి రాకుండా కోఆర్డినేషన్ వేసుకొని ఈ జిల్లాని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఈ ప్రాంతంలో ఈ వైద్యం అందుతలేదు అని కోఆర్డినేషన్తో స్థానిక నేతలు కానీ వాళ్ళు కానీ ఇటువంటి కలుపుకొని పోతే ఈ సమస్యలు అనేది లేవనేతనే నా అభిప్రాయం. అటువంటి రారాదనే మనం కోరుకుంటాం. సూపరింటెండెంట్ అవుతున్నారు, సూపరింటెండెంట్ అయ్యాక ఎవ్వరు కూడా సూపరింటెండెంట్ అయ్యాక తమ విధులు ఏంది, తమ చేయాల్సిన పని ఏంటి అనేది మాత్రం మర్చిపోతున్నారు. సూపరింటెండెంట్ అయ్యాక ఎంతసేపు ఉన్న ఈ డాక్టర్లపై నేను యజమాయిషి ప్రదర్శిస్తే సరిపోతుంది, నేనే పెద్ద అన్నట్టు చేస్తున్నారు. కానీ ఈ హాస్పిటల్ కావాల్సినటువంటి ఏమి మనం ఇస్తే సరిపోద్ది అనేది ఎవరు రాదు. గతంలో ఉన్న సూపరింటెండెంట్ తీసుకుంటే ఇప్పుడు స్టిల్ సూపరింటెండెంట్ ఎవరు ఉంటే వాళ్ళు విలువైన సమయాన్ని వాళ్ళ సొంత హాస్పిటల్ కేటాయించి మిగతా సమయాన్ని డ్యాన్స్లకు ఏమంటారు రీల్స్కి కేటాయిస్తున్నాడు తప్ప. అంటే అందరినైనా ఒకరిద్దరు ఉన్నారు. ఎందుకంటే మనం నిన్న సోషల్ మీడియాలో చూసినాం, ఒక సూపరింటెండెంట్ గారు ఇలా చేస్తున్నారు, ఆయన జిమ్లకు డ్యాన్స్లకు ఇలా చేస్తున్నారు. అదే సమయం సరే మనం కూడా కాదనం, ఎంటర్టైన్మెంట్ లైఫ్ కూడా ఉంటుంది కదా. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎంతో సమయం అవుతుందంటే లోకేష్ ఆల్రెడీగా ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ వాళ్ళైనా కానీ మీరు అన్నట్ల విధుల పట్ల ఏం చేయాలనే ముందు భవిష్యత్తు అనేది ఆలోచన చేస్తారు. అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక్క నిమిషం మీరు కంటిన్యూ చేయండి, నేను ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎవరైతే సూపరింటెండెంట్ అవుతున్నారో వాళ్ళు అయిన తర్వాత ఫర్దర్గా ఏం చేస్తున్నారంటే హోమ్ గార్డ్లని స్వీపర్ల పైన యజమాయిసి, అక్కడ ఉన్న శానిటేషన్ పైన యజమాయిసి, ఇటువంటి దానిపైన ఫోకస్ చేస్తున్నారు. కానీ హాస్పిటల్ ఎలా డెవలప్ చేయాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేస్తే మనం ఏం ఎక్విప్మెంట్ చేస్తే జిల్లాలో మనము ప్రథమ స్థానంలోకి వెళ్తామనే ఆ కోణంలో ఏ సూపరింటెండెంట్ కానీ వీళ్ళు కానీ ఆలోచన చేసే పరిస్థితి లేదని. వాస్తవానికి గద్వాల పరిస్థితే కదనా. మనము జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రతి మండల కేంద్రంలో కూడా ఏ ఆసుపత్రి పరిస్థితి కూడా సరిగా లేదు. ఏ ఆసుపత్రి సరిగా, ప్రధానంగా పిహెచ్సిలో ఇదే సమస్య ఉంది. అసలుకి పిహెచ్సి ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఉంటాయి కానీ అక్కడ ఒక డాక్టర్ ఉండే నర్స్ ఉంటుంది, ఎప్పుడో పోతుంటే ఇక్కడ నుండి అక్కడ వేరు ఉండైతే అక్కడ లాంచ్ చేస్తే మళ్ళీ. సరే, దీనిపై గత పాలకులు ఏందో తెలియదు, ఇప్పుడున్న పాలకులు ఎవరైతే ఉన్నారో మన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మన పాలమూరు బిడ్డ ఉమ్మడి జిల్లా కష్టాలు ఆయనకు అన్ని తెలిసినట్టు తెలియదు ఏం లేదు. ఉమ్మడి జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం మనదే కాబట్టి కొడంగల్ కూడా వెనుకబడిన ప్రాంతం. ఆయనకు ఆ నియోజకవర్గ కష్టాలు ఆయన తెలుసు కాబట్టి మా జిల్లా పైన కూడా, జోగులాంబ జిల్లా పైన కూడా ఆయన చొరవ చూపి మా ప్రభుత్వ ఆసుపత్రిపై మెరుగుపరిచే విధంగా
చొరవ చూపిస్తే మనం అందరం కూడా కోరుకునేది అదే. మనం ఇక్కడ ఉన్న లాస్ట్ చివరి ప్రాంతము, గతంలో ఉన్న పాలకులు మూలకు ఉన్న ప్రాంతం ఉన్నారు. గత నాయకులు గత పాలకు మూల ఊరు మూలకుంది మూలబడింది అంటారు. ఇప్పటికైనా మూలబడిన ఊరు నుంచే సీఎం అయ్యారు. ఇప్పుడు మామనార్ జిల్లా, పాలమూరు జిల్లా అంటే మూలకుంది వెనకబడిన జిల్లా, వలసల జిల్లా అంటుండ్రి, మూలకున్న జిల్లా అంటుండ్రి. మా మూలకున్న జిల్లా నుంచే మన సీఎం గారు వచ్చారు. ఇప్పుడు సీఎం గారు కూడా చొరవ చూపి మనకు మన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఒకటి నిజం అన్న ఏముందంటే, ఎప్పుడైనా సరే వ్యవస్థ బాగుపడాలంటే రెండు, విద్య, వైద్యం. ఈ రెండింటి పైన పాలకులు ఫోకస్ పెట్టాలి. ఫస్ట్ దృష్టి పెట్టాలా. ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్ చేసే విధంగా గతంలో మనతో డయాలసిస్ సెంటర్ లేదు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే 100% ఆ డయాలసిస్ సెంటర్ రావడం వల్ల చాలామంది మొక్కుతున్నారు, చేతులెత్తి మొక్కుతున్నారు. అలాగే ఇంకా డెవలప్మెంట్ కావాలి. మనకు కావాలా ఇంకా మనకి ఇంకొకటి ఇక్కడ ప్రధాన అంశం అంటే డయాలసిస్ ఏదైతే మన కాడ ఉందో, మన ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కదా ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి వచ్చి కూడా ఇక్కడ చేసుకొని పోతున్నారు. ఇది మంచి పరిణామం. అంటే ఆ డయాలసిస్ రావడానికి కారణం కూడా స్థానిక ఎమ్మెల్యే అప్పటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు అది వచ్చిన తర్వాత చాలామంది డయాలసిస్ పరిస్థితి ఏందనేది మనకు తెలుసు, ఆ రోగం అనుభవించేటువంటి వాళ్ళకి తెలుసు. సో అలాగే చాలా మటుకు ఇంకా లేవు మన ప్రభుత్వ ఆసుపత్రిలో. ప్రస్తుత నాయకులు, గద్వాల నాయకులు ఎవరైతే ఉన్నారో, సరే కాంగ్రెస్ నాయకులు అనుకోవచ్చు, సరే ఇంకా బీఆర్ఎస్ నాయకులు అనుకోవచ్చు, ఎమ్మెల్యే అనుకోవచ్చు, అందరూ కూడా దయచేసి ప్రస్తుతం డాక్టర్లు చేస్తున్నటువంటి సమ్మెను తక్షణమే ఆపి, సరే మరి చర్చలు ఎక్కడ నడుపుతారన్నది మనం సరే చర్చలు చెప్పి తక్షణమే వాళ్ళకు ఇమీడియట్గా ఇప్పుడు పీడియాటిక్ మనం చిన్నపిల్లల డాక్టర్ ఏదైతే ఉన్నారో మనం ముందరనే చూస్తాం. ఇందాక పిల్లలు రోడ్డు మీద వచ్చి పిల్లల్ని ఎత్తుకొని రోడ్డు మీద నిలబడ్డారు, అందరూ గోడాడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ పరిస్థితి చూస్తే కన్నీళ్ళు ఆగట్లేదు. దయచేసి సరే అది ఆడ వరకు హార్ట్ పేషెంట్లు వస్తే ఏం పరిస్థితి, దయచేసి ఒక ప్రాణం జరిగింది సంఘటన బాధాకరమే, కానీ దానికి ఇంకో నష్టం జరగకముందే మనం ఇమీడియట్గా మేల్కొంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఇంకోటి మనకు చివరిగా కంక్లూజన్ చేద్దాం. ఇప్పుడు మనకు మెడికల్ కాలేజ్ కూడా వస్తున్న పరిస్థితి. మెడికల్ కాలేజ్ వస్తే కూడా కొద్దిగా ఇంకా మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. ఒక 50 మంది డాక్టర్లు కూడా వాళ్ళకు నేర్పించే లెక్చరర్స్ కాబట్టి వాళ్ళకి చాలా సీనియర్స్ ఉంటారు. అవును, ప్రొఫెసర్స్. అవును సార్, వాళ్ళు చాలా సీనియర్స్. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఒకేసారి 50 మంది డాక్టర్లు. అంటే 50 మంది డాక్టర్లు అందరు నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ ఉంటారు, కొంతమందికి ఒక సపరేట్ వింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి అందరు డాక్టర్లు కూడా వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్కి. సో ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ల విషయం తీసుకుంటే గద్వాలలో ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని ఒక 2 ముక్కలు ఏం చేస్తే కరెక్ట్ సెట్ అవుతాయి ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ప్రక్షాళన చేయాలి రాఘవ. ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం గద్వాల్లో ఉన్నటువంటి డాక్టర్ల ప్రక్షాళన జరగాలి ఫస్ట్. అందరూ నేను అన్నాను, ఎందుకంటే అందరూ బాగున్నారు. సరే కొంతమంది ఎవరో ఉంటారు, కానీ చేయాలా. దీనిపై ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్నెస్ తీసుకొని, సరే మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది రాఘవ, ఫస్ట్ ఉడకన్నా తిందాం, రేపు ఉదయం సద్యానం తర్వాత తిందాం, కానీ ఉడకన్నా ప్రస్తుతం జరుగుతున్న సంఘటన ప్రజెంట్ ఇది. సో దీనిపై ఇమ్మీడియట్గా ప్రక్షాళన చేసి అధికారులు, నాయకులు సమన్వయం పాటించి సమావేశం చర్చలు జరిపి ఇమ్మీడియట్గా అయితే డాక్టర్లను ఈ సమయం వెనక్కి ఖచ్చితంగా తీసుకోవాల్సింది. దీనివల్ల చాలా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, లేకపోలేదని. ఇంకో సంఘటన జరగకముందే మనం మేల్కోవాలి. స్థానిక నాయకులు కూడా అందరూ చూడవచ్చు. ఇమీడియట్గా ఈ ఏదైతే ఉందో ఈ సమ్మెను విరమింప చేయాలి కంపల్సరీ. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న డాక్టర్లు కూడా దయచేసి మీకు చెప్తున్నాం, సార్ పునరాలోచన చేయండి. అలా ఇప్పుడు రైట్ లోకేష్ అది కంక్లూజ్ చేద్దాం. నీవు చెప్పి ఇప్పుడు మన గద్వాల హాస్పిటల్లో సంతోష్ గత 3-4 రోజుల క్రితం కూడా 14 మందిని ఒకేసారి సస్పెండ్ చేసిన ఘటనతో కూడా వీళ్ళు కొంచెం మేల్కొంటారంటావా? ప్రభుత్వ హాస్పిటల్లో అదే తరంగా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ సందర్భం ఎందుకు వచ్చింది మనం ఒకసారి ఆలోచన చేసి, అంటే గతం నుండి కూడా చాలాసార్లు కూడా వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం, పాస్ చేయడం, ఎటువంటి నిర్లక్ష్యం వహించారని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి మనకున్న సమాచారం. అయితే చివరికి ఆయన కూడా జీర్ణించుకోలేక ఈ రకంగానే వీళ్ళని చేస్తామనే ఉద్దేశం మీద చేసి ఉండొచ్చు 14 మందిని. కానీ వాళ్ళు ఎందుకే ఆ పరిస్థితి చేస్తుండరు, ఎక్కడ తప్పు జరుగుతుంది అని దీనిపైన ప్రభుత్వ అధికారులు ఎవరైతే పూర్తి లోతుగా అధ్యయనం చేస్తే ఎందుకు జరుగుతుంది, వీళ్ళు ఒకటి ప్రజెంట్గా మనం ఆలోచిద్దాం. పక్కన ఏదైనా ఉందనుకుందాం, పక్కన మనకి ఒక ఇన్కమ్ సోర్సెస్ ఉన్నదాన్ని ఒకటి ఉంటుంది, ఇన్కమ్ సోర్స్ లేనిది ఒకటి ఉంటుంది. ఎవరైనా ఇన్కమ్ సోర్స్ ఉన్నదానికి ఎక్కువ మొగ్గు చూపుతారా, మామూలుగా ఉన్నదానికి ఇన్కమ్ సోర్స్. సో ఈ డాక్టర్స్ కూడా ఆ వైపుగా వెళ్తున్నందుకే
అటువంటి ఇప్పుడు అలాంటప్పుడు మనము వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని క్లినిక్లు నడుపుకొని దాంట్లో ఇన్కమ్ సోర్స్ ఉంటున్నప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో పోయి ఉండి అక్కడ జీతాలు ఎత్తుకొని మళ్ళీ అక్కడ డబ్బులు తీసుకొని రెండు పడవల మీద రెండు కాళ్ళు పెట్టారు వీళ్ళు అక్కడిక్కడ ఈ పెట్టడం వల్ల వాళ్ళకి ఏం లేదు కానీ ప్రజలైతే నష్టపోతారు. ప్రజలు నష్టపోతున్నారు మెయిన్గా. అందుగురించి ఆయన కూడా 14 మందికి నోటీసులు ఇవ్వడం అదే. మీకు ఏమన్నా ఉంటే వ్యక్తిగతంగా మీరు చేయండి, దీనివల్ల ఏమైతే అంటే పేద ప్రజలు సఫర్ అయ్యి. ఇప్పుడు ఏ నోటీసులు ఇచ్చినారో నిన్న గత రాత్రి విలేకరుల సమావేశం అందులో ఎవరు ఉన్నారో వాళ్ళే ఉన్నారు మొత్తం. అంటే నైతిక విలువలు అనేవి వాళ్ళకు కూడా తెలుస్తాయి, కూడా తెలుస్తలేదు. మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ ఆయన ఉన్నారు. ఆ 14 మంది ఎవరైతే ఉన్నారో మన మీడియా సమావేశం అక్కడనే ఉన్నారు. అసలు ఏంది ఇది అంటే కనీసం వాళ్ళు కూడా మేమైతే ఉన్నాము, మనం మీడియా వాళ్ళు వచ్చిన వాళ్ళ కంట్లో దృష్టిలో పడితే ఏంది అనే క్వశ్చన్ కూడా ఆ సంఘటన అనేది అట్లా వాళ్ళని కూడా మైమార్పించేది సంఘటన బాధాకరమే, వచ్చిండొచ్చు తప్పలేదు. కానీ కాకపోతే ఇమ్మీడియట్గా ఇప్పుడు జరిగిన సంఘటనపై అయితే 100% దీని మీద స్థానిక నాయకులు ఇమ్మీడియట్గా మన ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అనుకోండి, కాంగ్రెస్ నాయకులు సరిత తిరుపతయ్య గారు కానీ సరే, ఇంకా బీజేపీ నాయకులు మనకు గతంలో పనిచేసిన ఎంపీ గారు మామనార్ ఎంపీ గారు డీకే అరుణమ్మ గారు అనుకోండి, గద్వాల నాయకులు మొత్తం కూడా అవసరమైతే చర్చలు జరిపి ఇమ్మీడియట్గా వాళ్ళతో మనకు ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా చొరవ చూపాలి. లేదంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే భారీగా ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఆడుతున్నారు. ఇంకొకటి అసలుకే వర్షాకాలం ఇది, సీజన్ వ్యాధులు ఇంకా ఎక్కువ అక్కడక్కడ వాటర్ ఉంటాయి, డైరియా, డెంగీ, ఇటువంటి కలర్ ఇవన్నీ మస్తు రకరకాల వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడున్న గజిబిజి జీవితంలో వాళ్ళు ఏం చూసుకుంటారో తెలియదు. ఈ సందర్భంగా మనం కూడా డాక్టర్లకు పెద్ద మనసు చేసుకుని ఈ రాఘవ తరఫున మన ఆర్టీవీ తరఫున మనం చెప్పేది ఏంటంటే, ఈ జర్నలిస్టుల తరఫున కూడా మేము కష్టాలు చూస్తున్నాం, ప్రజల కష్టాలు ప్రజెంట్ చూస్తున్నాం నిన్న రాత్రి నుంచి కూడా. సరే, మీరు దీన్ని పెద్ద మనసు చేసుకొని ఇమ్మీడియట్గా మీరు కూడా ఆలోచన చేయండి. మీకు జరిగిన సంఘటన అయితే ఈ విషయంలో చాలా బాధాకరమే, మనం కూడా ఒప్పుకోవాల్సిందే. సరే, దానికి మీరు ఇలా ఉండడం, ఇలా బంద్ చేయడం వల్ల ఇంకో ప్రాణ నష్టం జరుగుతుంది. దానికి మనం ప్రతీకారం తీర్చుకున్నట్టు ఉంటుంది తప్ప పెద్ద మంది చేసుకోవాలి. చదువుకున్నారు, ఉన్నత విలువలు ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు సొసైటీలో మీరు కూడా అలా చేస్తే ఇంకా అందరూ అలా చేస్తే బాగుండదు. కాబట్టి మీరు కూడా పెద్ద మంది చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వైద్యులు అనే వ్యక్తి వైద్యం నారాయణ హరి అని అన్నారు పెద్దలు. అంటే ఆయన దేవునితో సమానం అని చెప్పేసి చెప్తున్నారు. ఆ స్థానంలో ఉండి మీరే శాపనార్థాలు పెట్టే పరిస్థితి ఉండరాదు. పేదల పట్ల ఒకసారి ఆలోచన చేసి వాళ్ళకి దేవుడిగా మరోసారి నిరూపించుకునే అవకాశం మీకు ఇస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా పునరుద్ధరణ చేసి వాళ్ళకి సేవలు చేసి ప్రజల్లోకి వచ్చి ప్రజలను మంచిగా చూసుకోవాలని నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను. రైట్. అయితే నిన్న లేదా మొన్న రోజు జరుగుతున్న హాస్పిటల్పై దాడి జరిగిన అనంతర పరిణామాలు ఒక్కసారి చూసుకుంటే హాస్పిటల్లో ఉన్న గద్వాల హాస్పిటల్ ఉన్న వైద్యులైతే ప్రాణభయంతో హాస్పిటల్ 3 రోజులు బంద్ ప్రకటించిన పరిస్థితి. అయితే ఒక విషయం మన గద్వాల ప్రజలకు తెలియజెప్పాలంటే, గద్వాల నుంచి చాలామంది కర్నూలుకి అదేవిధంగా హైదరాబాద్కి గద్వాల కన్సెషన్ లేకుండానే హైదరాబాద్కి ట్రీట్మెంట్ వెళ్తున్న పరిస్థితి. అక్కడ ఏదైనా జరిగితే మనం సరిగా మన బాడీ కావచ్చు, మన బంధువుల బాడీ కావచ్చు, ఏమైనా డెడ్ బాడీస్ కావచ్చు, అక్కడ డైరెక్ట్ ఇంటికి వచ్చి మనం అన్ని మూసుకొని మన కార్యక్రమాలు మనం చేసుకుంటాం. అదే గద్వాల్లో అటువంటి కార్యక్రమం జరిగినప్పుడు మాత్రం హాస్పిటల్ల పైన దాడులు చేస్తున్నాం. ఎంతవరకు కరెక్టు మీరు కామెంట్ చేయండి ఈ విషయం పైన, ఈ వీడియో పైన. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తున్నాం. మనం అప్పుడప్పుడు దేవుళ్ళు అంటే వినాయకునికి పాలు తాగుతుంది అంటారు, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చూపించడానికి. అదే వినాయకుడిని కూడా విగ్రహాలు పడగొడుతున్నారు. రీజన్ ఏంటంటే ఆ విగ్రహం లోపల ఏదైనా నిధులు ఉన్నాయని చెప్పేసి. సో డాక్టర్లు కూడా అట్లా అయిపోయినారు, అవసరం వచ్చినప్పుడు మొక్కుతున్నాం, లేదా నిధులు వచ్చినట్టు మనము వినాయకుడిని అయితే ఎరగొడుతున్నాము. ఆ వైద్యుల పట్ల కూడా మనం దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళన్నిటికీ పులి స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకొక విషయం, గద్వాల ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రక్షాళన చేపట్టాలని చెప్పేసి లోకేష్ అయితే చెప్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఆయన చూసిన పరిస్థితి కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి గద్వాల హాస్పిటల్ని, అన్ని మెరుగైన వైద్యాలు అందించాలి, హాస్పిటల్ని ప్రక్షాళన చేయాలి. హాస్పిటల్ ప్రక్షాళన చేయాలంటే వైద్యులని మార్చాలి, అదేవిధంగా కొంత సిబ్బందిని కొత్త వాళ్ళని తీసుకోవాలి, ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురావాలనే విషయం అయితే చెప్తున్నారు. మరోవైపు సీనియర్ జర్నలిస్ట్ నల్లన్న కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే, గద్వాల హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు ఏర్పడినప్పుడు సీజనల్ వ్యాధులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీజనల్ వ్యాధులు వస్తే ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోదో తెలియటం లేదు. అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్లో ముందర కూడా చిన్నపిల్లల హాస్పిటల్ కావచ్చు, వాళ్ళు తల్లులను ఎత్తుకొని వాళ్ళ బాధ వర్ణనాతీతం అని చెప్తున్న పరిస్థితి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే సీనియర్ జర్నలిస్ట్గా నల్లన్న కావచ్చు, ఇటు లోకేష్ కావచ్చు, ఇటు నేను కావచ్చు, ఒకే సందర్భం ఏంటంటే రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రభుత్వాలతోన అదేవిధంగా అధికారులతోన డాక్టర్లతోన చర్చలు జరిపి ఇమీడియట్గా
ఈ ఏదైతే డాక్టర్లు 3 రోజుల బంద్ ప్రకటించారో వారిని విరమింపజేసే విధంగా చొరవ తీసుకొని చర్చలు చేపట్టాలని చెప్పేసి సీనియర్ జర్నలిస్ట్గా ఆర్టీవీ తరఫున కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న, నీకు మీరు వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు సీనియర్ జర్నలిస్ట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. లోకేష్, నీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి మీరు కూడా రావా గద్వాల్లో. నిజంగా చెప్తున్నా, గద్వాల్ మీడియాలో ఒక ప్రపంచనమే. చాలా అప్డేట్గా ఉన్నారు. ఓకే, సోషల్ మీడియానే టాప్ ఉంది. అప్డేట్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా జర్నలిజంలో మెరుగుదిద్దు భవిష్యత్తులో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా. ఎనివే థ్యాంక్ యూ లోకేష్. నువ్వేమన్నా చెప్తావా ఛానల్ గురించి, నా గురించి కానీ? నీ గురించి చెప్పాలంటే పేరే బంగారం, ఇంకా ఈ చెప్పడానికి ఏముంది. కాబట్టి మా మిత్రుడు, సోదరుడు భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాల, మరో రవిప్రకాష్ మించిపోవాలని నేను అనుకుంటున్నాను. గద్వాల్ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇక్కడ లోకల్గా కూడా ఇంతకుముందే మనం అన్నాము, నిరక్షరాస్యత కీరాపట్ రాసి అంటే మన ప్రాంతం అని. ఇప్పుడు ఏదైతే సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళకు కూడా మెరుగైన సమాచారం అందించడంలో ముందున్న మా మిత్రుడు భవిష్యత్తులో ఇంకా అంత రాష్ట్ర స్థాయిలో కూడా విస్తరించాలని నేను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీకు కూడా. సరే, ఇది మీ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే హాస్పిటల్ బంధు విషయం పైన పబ్లిక్కి తెలియాలి, అదేవిధంగా అధికారులకు కావచ్చు, నాయకులకు కావచ్చు తెలియాలి అని చెప్పేసి సీనియర్ జర్నలిస్టులతో ఈరోజు ఒక చర్చ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.